హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వీపీ కిచెన్. శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం లేదా ప్యూర్ వెజిటేరియన్స్ కోసమే ఈ సింపుల్ అండ్ టేస్టీ గోబీ 65 రెసిపీ. చాలామంది గోబీ 65 చేస్తే కాలీఫ్లవర్కి అవుటర్ కోటింగ్ సరిగ్గా పట్టుకోదు అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుంది కదా. ఇలాంటి డౌట్స్ ఏం లేకుండా క్రిస్పీ అండ్ టేస్టీ గోబీ 65 మీరు చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా కాలీఫ్లవర్తో ఏ రెసిపీ చేసినా కాలీఫ్లవర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను రండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పొడవు కాడలు లేకుండా కొంచెం కాడలు ఉండే విధంగా చిన్నగా కాలీఫ్లవర్ పీసెస్ అన్ని కట్ చేసేసుకున్నాను. మీరు తీసుకున్న కాలీఫ్లవర్కి సరిపడా వాటర్ని సాల్ట్ అండ్ పసుపు వేసి మరిగించండి. నేను ఇక్కడ పెద్ద సైజ్ కాలీఫ్లవరే తీసుకున్నాను. మరిగించిన హాట్ వాటర్ని కాలీఫ్లవర్ పీసెస్ అన్ని మునిగేంత వరకు హాట్ వాటర్ వేసేసుకొని 20 నిమిషాల పాటైనా పక్కన పెట్టేసుకొని ఎక్సెస్ హాట్ వాటర్ని ఒక స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కాలీఫ్లవర్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది. కొన్ని కాలీఫ్లవర్స్లో పురుగులు ఉంటే జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్ని మళ్ళీ నార్మల్ మంచినీళ్ళతో 2-3 టైమ్స్ వాష్ చేసేసుకుంటే మనం ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ గోబీ 65 సింపుల్ మ్యారినేషన్గా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు చిన్న సైజ్ కాలీఫ్లవర్ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది. ఇక్కడ నేను పెద్ద సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను కాబట్టి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న 65 మసాలా పౌడర్ ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఈ 65 మసాలా పౌడర్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడకపోతే చూసి మీరు కూడా చేసి పెట్టుకోండి. మొత్తం పౌడర్ ఒకేసారి వేసేయకుండా కొంచెం పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ తగినంత పౌడర్ని యాడ్ చేసుకోండి. పౌడర్ మరీ ఎక్కువ వేసేసిన బజ్జీలాగా వస్తాయి. అలా అని పౌడర్ తక్కువ యాడ్ చేస్తే ఆయిల్ పీల్చేస్తుంది. సో చూసుకుంటూ పౌడర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం వాటర్ మిక్స్ చేయాలి. ఎక్కువ వాటర్ ఏం పట్టవు. చేత్తో ఇలా చల్లుకుంటూ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా కోటింగ్ అంతా కాలీఫ్లవర్ పీసెస్కి ఎంత బాగా పట్టుకుందో. టైం ఉంటే 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి, లేదంటే వెంటనే అయినా ఫ్రై చేసుకోవచ్చు. బాగా హీట్ అయిన ఆయిల్ని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలీఫ్లవర్ పీసెస్ అన్ని విడివిడిగా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. పీసెస్ అన్ని ఆయిల్లో వేసిన వెంటనే కలపకండి. ఒక 5 మినిట్స్ ఆగి మధ్య మధ్యలో కలుపుతూ 7-8 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా మనం చేసిన గోబీ 65 ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయాయో. కలర్ అయినా, టేస్ట్ అయినా, టెక్స్చర్ అయినా చాలా బాగా వచ్చాయి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోలేదు. ఇప్పుడు ఈ గోబీ 65 పీసెస్ అన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంది అని మీకు డౌట్ ఉంటే టిష్యూ పేపర్లో వేసేసుకోండి. ఇదే ప్రాసెస్లో కాలీఫ్లవర్ పీసెస్ అన్ని క్రిస్పీగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. అందరు మన రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్లో వచ్చే ఏ ఒక్క రెసిపీ మీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ దగ్గర 65 మసాలా పౌడర్ రెడీగా ఉంటే ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చికెన్ 65 లేదా గోబీ 65 చేసుకోవాలన్నప్పుడు ఉప్పు, కారం, పసుపు ఇలాంటివన్నీ ఎత్తుక్కోకుండా ఈ పౌడర్ ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ సెకండ్ బ్యాచ్ గోబీ 65 కూడా ఫ్రై చేసేసుకున్నాను. 65 మసాలా పౌడర్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, మైదా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాము. సో మనం ఏ 65 రెసిపీస్ చేసినా ఈ పౌడర్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గోబీ 65 ఇలాగే తిన్నా బాగుంటుంది. లేదు మాకు ఎక్స్ట్రా టేస్ట్ అండ్ ఫ్లేవర్ కావాలంటే పైన నుండి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకొని బాగా టాస్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్ పెట్టుకొని తిన్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇంట్లో ఏవైనా బర్త్డే పార్టీస్ కానీ ఎనీ స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మీ మెనూలో నా స్టైల్ గోబీ 65 రెసిపీ తప్పకుండా యాడ్ చేయండి. అందరికి నచ్చి తీరాల్సిందే. టమాటో కెచప్తో సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. మరి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ గోబీ 65 రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.